ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో చిట్చాట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు అయితే ఆసక్తికరంగా ఉన్నాయి. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా కరకట్టకు లోపల ప్రజావేదిక నిర్మించారు ప్రభుత్వ సమావేశాల కోసం. ఇది అక్రమ నిర్మాణం, ప్రభుత్వమే ఇలా నదిలో కడితే ఎలా అంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అవన్నీ పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు నిర్మాణం చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడం, ప్రభుత్వమే ఇలాంటి వాటికి అనుమతిస్తే బాగోదు అంటూ దాన్ని కూల్చివేయించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ పని ఆ రోజు చేసి ఉండాల్సింది కాదు, కాస్త ఆవేశపడ్డారు, తొందరపడ్డారు. తప్పే. ఎందుకంటే ఆ కరకట్ట వెంబడి అక్కడికి ఇక్కడికి పెద్దవాళ్ళు బంగ్లాలు నిర్మించుకున్నారు, ప్రైవేట్ వ్యక్తులు. వాళ్ళ భవనాల సంగతి తేల్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ఈ నిర్మాణం జోలికి వచ్చి ఉంటే బాగుండేది. కానీ ప్రజావేదిక కూల్చేశారు. ఈ ప్రైవేట్ వ్యక్తులంతా హైకోర్టుకు వెళ్ళి తమ అక్రమ నిర్మాణాలు కూల్చకుండా స్టేలు తెచ్చుకున్నారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ మీడియా కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రజావేదికను కూల్చివేసిన జగన్మోహన్ రెడ్డి ఆ శిథిలాలను కూడా అక్కడి నుంచి తొలగించడం లేదు. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు తన నివాసానికి ఆ మార్గంలోనే వెళ్తూ ఉంటారు. వెళ్ళిన ప్రతిసారి ఆ శిథిలాలను చూసి చంద్రబాబు నాయుడు ఇంకా మానసికంగా బాధతో కుంగిపోవాలి అన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఆ శిథిలాలను కూడా అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేయడం లేదు, అలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. ఈ ప్రజావేదిక కూల్చివేత అంశాన్ని మాత్రం విపరీతంగా వైసీపీ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ రావడానికి తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేతలతోనే మొదలైందంటూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా ప్రజల్లోనికి తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఈ అంశాన్ని నిన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులు ప్రస్తావించారు. ప్రజావేదిక శిథిలాలను మీరు ఏం చేయబోతున్నారని. అందుకు చంద్రబాబు నాయుడు చెప్పిన సమాధానం, తాము ఆ శిథిలాలను తొలగించాం, అక్కడే ఉంచుతాం, అలాగే ఉంచేస్తాం. భావి తరాలకు కూడా ఆ శిథిలాలను చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన గుర్తుకు రావాలి, అందుకే తాము తొలగించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. మొన్నటి వరకేమో చంద్రబాబు నాయుడు మానసికంగా కుంగిపోవాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఆ శిథిలాలను తొలగించలేదు అన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పాలన గుర్తుకు రావాలని అలాగే ఉంచుతామంటున్నారు. అంటే ఇప్పుడు ఆ శిథిలాలను చూస్తే చంద్రబాబు నాయుడు మానసికంగా కుంగిపోరా? ఆయన ఇంటికి వెళ్లే ముందు ఆ దారిలో ఆ శిథిలాలు కనిపిస్తే ఆయన మానసికంగా డిస్టర్బ్ కారా? అంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని ఇంకా సుదీర్ఘకాలం ఉపయోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉన్నట్టుగా ఉంది. ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజే, ఆ రోజు మరుసటి రోజు నుంచే అమరావతిలో కూడా చాలా చోట్ల ముళ్ళ పొదలన్నీ పెరిగితే వాటిని మేఘాల మీద వందల జేసీబీలను పెట్టి మొత్తం క్లియర్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ ప్రజావేదికకు సంబంధించిన శిథిలాలను మాత్రం అలాగే ఉంచుతామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. అంటే అమరావతిలో ముళ్ళ పొదలు తొలగించడం అక్కడ ఉపయోగకరం, ప్రజావేదిక శిథిలాలను అలాగే ఉంచడం ఇక్కడ రాజకీయంగా ఉపయోగం అన్న సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తూ ఉన్నట్టుగా ఉన్నారు. ప్రజావేదిక శిథిలాలను తొలగించడం కంటే వాటిని అక్కడే ఉంచితేనే రాజకీయంగా ఎక్కువ మైలేజ్ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారేమో.